శ్రీమాత్రే నమః. భీష్మ ప్రతిజ్ఞ. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక, నేను దాసుణ్ణి అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గాంగేయ, సంతన మహారాజుకు పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అందుచేత నువ్వే చేసుకో అన్నాడు. దాస, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు అన్నాడు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తున్నాను. నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి గతి అన్నాడు. అయితే దాసరాజా విను. మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. భీష్మవ్రతం. దీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని సంతనుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. సంతనుడికి తెలీదు. సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు జన్మనిచ్చినట్లు. అతడే వ్యాసుడు.